నుంచి 5 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యొద్ద ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా 5 వచనాలు వరకు యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలు. అబ్రహాము వెళ్ళెను అన్నది 5 వచనాల వరకు చాలు. అంటే మన విషయం ఏంటంటే ఇక్కడ దేవుడంట ఆయనతో మాట్లాడాడంట ఒకరోజు. అబ్రహామా, నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు రా. నేను ఎలాంటి వాడిగా నేను ఆశీర్వదిస్తానో తెలుసా? నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు తల్లిగా నీ భార్యను ఆశీర్వదిస్తా. నువ్వు రమ్మని పిలిచినప్పుడు ఎప్పుడు ఎనని ఒక స్వరాన్ని అబ్రహాము వింటున్నాడు. ఎప్పుడు ఎనని ఒక స్వరాన్ని అబ్రహాము వింటున్నాడు. అప్పుడు అబ్రహాము ఈ స్వరము దేవుని స్వరమే తప్ప మరొక స్వరము కాదు అని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ స్వరం వినటం వల్ల ఈ ఆయనకి నీతిగా ఎంచబడింది. అర్థమవుతుందా? ఆ రోజు అబ్రహాముతో పిలిచిన దేవుడు ఎవరో తెలియదు, ఎప్పుడు ఆయన చూడలేదు, ఎప్పుడు ఆయన స్వరం వినలేదు, ఆయనతో ఎప్పుడు కూడా ఈయన నా దేవుడు అని ఎప్పుడు కూడా నమ్మలేదు. కానీ ఆ స్వరం వినటమే ఆలస్యం. నమ్మటం, నువ్వు రా అని పిలిస్తే మౌనంగా ఉండి అప్పటికప్పుడే తన తండ్రిని, తన బంధువులను అందరినీ విడిచి దేవుడు చెబుతున్నటువంటి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడు. దేవుడు చెబుతున్న మాటలు మార్గంలో అతడు ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలియదు. ఏ ప్రాంతం నుండి వెళితే దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తాడో కూడా తెలియదు. తెలియకుండానే దేవుడు చెప్పినటువంటి మార్గంలో వెళ్తా ఉంటే దేవుడే అబ్రహాముకు తోడై ఉండి ముందుకు నడిపిస్తూ కానాను దేశాన్ని వరకు తీసుకెళ్ళి, ఇదిగో ఈ కానాను దేశమే నీకు ఇస్తున్నాను, ఈ కానాను దేశమే నీకు ఇస్తున్నానని చెప్పాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియకర్లేదు. నువ్వు దేవుడిని నమ్మావు, దేవుడితో నువ్వు జీవించడానికి ఇష్టపడ్డా, నీ హృదయాన్ని దేవుడికి ఇస్తున్నావు. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, నీ జీవితం ఏమిటో, నీ గమ్యం ఏమిటో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియట్లేదు. కానీ ఆ దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఆయనే నిన్ను ఒక మంచి అభివృద్ధికరమైనటువంటి స్థలంలోనికి నిన్ను నడిపిస్తాడు. అబ్రాహామును ఒక మంచి పాలు తేనెలు ప్రవహించు ఒక మంచి దేశానికి నడిపించి అతన్ని ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా అదే విధమైన ఆశీర్వాదంతో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 14వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వచనాలు ఒకసారి చూడు. అప్పుడు అతడు అబ్రహాముని ఆశీర్వదించి ఆకాశమునకు భూమిలోకిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేను అబ్రహామును ధనవంతునిగా చేసినని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ ఇంటిలో ఏదైనా నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఆమేన్.
ఆమె చూడండి ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. మెల్కీసెదెకు ఒక యాజకుడు వచ్చి అబ్రహాముని ఎలా ఆశీర్వదిస్తున్నాడు. భూమికిని ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుని నామములో నీవు దీవించబడుదువుగాక, ఆశీర్వదించబడుదువుగాక అని పలికాడు. ఇప్పుడు అబ్రహాము నమ్ముతుంది ఎవరిని? దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఇతడు ఎవరి ద్వారా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాడంటే నేను దేవుని ద్వారానే ఆశీర్వదించబడాలి అని అనుకుంటున్నాడు. అలాగనే ఆయన దేవుని ద్వారానే దీవించబడ్డాడు తప్ప మరొక మార్గాలలో దీవించబడలేదు. సొదొమ అంటాడు, నీవు నా ఆస్తిని, నా ప్రజలను, నీ యొక్క తమ్ముడిని, నీ తమ్ముడు భార్యను, నీ తమ్ముడు పిల్లలను అందరినీ నువ్వు రక్షించాడు ఈ రోజున. అందుకు అబ్రాహ్మ వీళ్ళ జాతి ప్రజలందరూ నాకు వదిలిపెట్టు, నేనే నా ఆస్తిని నీకు ఇస్తాను తీసుకోమంటే అని అంటాడు. నీ ఆస్తిలో నాకు సిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు, నువ్వులు పోగు కూడా నాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీవు రేపటి రోజున నేను ఏమంటావు నీకు తెలుసా? అబ్రహామును ధనవంతునిగా చేసిన వాడిని నేను అని నువ్వు చెప్తావు. అలా చెప్పుకుంటున్నట్లు నేనేం చేస్తానంటే నీలా నువ్వు ఇచ్చే దాంట్లో నుంచి ఒక్క ₹10 బిల్ల కూడా నాకు వద్దు అన్నాడు. ₹10 బిల్ల కూడా నాకు వద్దన్నాడు. పావల పిల్ల, 5 పైసల పిల్ల, 10 పైసల పిల్ల, ఆ రోజుల్లో ఉన్నటువంటి నాణ్యం నాకేది వద్దు. నాకు కావలసిందల్లా దేవుడు చేత ఆశీర్వదించబడితే చాలు. అదే నన్ను అందరికంటే ధనవంతునిగా మారుస్తుంది. అందరికీ నేను ఒక తండ్రిగా దీవించబడతాను. ఈ విధమైనటువంటి ఆశీర్వాదం నాకు కావాలి, నీ దగ్గర నుంచి నాకు ఏమీ వద్దు అన్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేయబడాలంటే దేవుని చేత మనం దీవించబడుతున్నాము. ఆయన ద్వారా వచ్చే ఆస్తి వల్లనే మన కుటుంబాలకు క్షేమం కలుగుతాయి, కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు, అనేకుల కంటే గొప్పగా దీవించబడతారు. మీరు అబ్రాహాము నమ్మిన విశ్వాసమే, అబ్రాహాము నడిచిన మార్గమే నువ్వు నడిచినప్పుడు, అబ్రాహాము మాట మార్చుకోకుండా దేవుణ్ణి పూర్తిగా నమ్మి ఆయన నడవవలసిన మార్గంలో, నడిపించే మార్గంలో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆయన నడుస్తూనే వెళ్ళాడు. హల్లెలూయా. అలాగా అబ్రహాము దీవించబడ్డాడు. ఇక్కడ ఎంతగా దీవించబడ్డాడో నేను చూపించాను. 15వ అధ్యాయము ఒకసారి 1-2 వచనాలు చదివితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడేము, నీ బహుమానము అతిథికి వందనని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి అన్నాడు. అంటే నీకు కేడేము, నీకు బహుమానము అన్నాడు. చూడండి ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు అంటే, ఒక విధంగా చెప్పడానికి ఈ ప్రపంచంలో అబ్రహాము అంటి ధనవంతుడు ఉన్నాడా అని మనం పరిశీలన చేస్తే ఎలాంటి డోకా లేదు. అబ్రహాము అంత ధనవంతుడు ఎవడు లేడు. ఎంత అంబానీ కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఇంకా భారతదేశంలో ఇంకా అంతకంటే ధనవంతుడు ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచంలోనే అబ్రహాము అంత గొప్ప ధనవంతుడు, విశ్వాసవీరుడు ఇంకెవ్వరూ లేరు. అంతగా దేవుడు అత్యధికంగా అందరికంటే గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు అలాంటి ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. తీసుకో అని అంటే తీసుకోను అన్నాడు సొదొమ రాజు. అదే మనోళ్ళు అయితే సొదొమ రాజులాగా ఎవరైనా వచ్చి నీకు నేను ధనాన్ని ఇస్తాను, నా దగ్గర నా ఆస్తిని ఇస్తానంటే తీసుకుంటారా లేదా? కానీ అబ్రహాము అలా అనట్లేదు. నీవు నన్ను ధనవంతుడు చేసావని నాకు ఆ చెడ్డ పేరు నాకు అవసరం లేదు. సాక్షాత్తు ఆకాశమును భూమిని సృష్టికర్త అయిన వాడు నన్ను దీవిస్తున్నాడు కనుక అది చాలు. నాకు ఆ పేరు కావాలి తప్ప మీరెవ్వరి ద్వారా వచ్చే ధనం నాకు అవసరం లేదు అని చెప్పాడు. అలాంటి ఒక
ప్రేమను మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా ఆశీర్వదించుదను అన్నాడు. అలా నువ్వు ప్రేమించినప్పుడు, ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు ఆశీర్వదించబడటానికి దేవుడు తన కృపను చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చూడండి, యవనస్తులు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? యవనస్తులు ఆదివారం వస్తే ఆరాధనకు వస్తున్నారు అసలు? అంతెందుకు, తల్లిదండ్రులు మాట వినే పిల్లలుగా ఉంటున్నారు ఈ రోజులలో? చాలా అంటే చాలా తక్కువ పరిస్థితులు కనపడతారు. చాలా అంటే చాలా పిల్లలు తల్లికి తండ్రికి విధేయత చూపించుకోకుండా, దేవుని మందిరానికి వెళ్దామంటే దేవుని భయం కూడా లేకుండా, ఆదివారం వస్తే ఎక్కడికి పప్పుల్లోకి వెళ్దాం, ఎక్కడికి మందు షాపులకు వెళ్దాం, ఎక్కడ పేకాట్లు ఆడదాం, ఎక్కడ జోసాలు ఉంటాయా, క్రికెట్లు ఉంటాయా అని చెప్పేసి వెళ్ళే వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఎంతో మందిని కదా. ప్రేమించేవాడు ప్రేమించిన దగ్గర ఉంటాడు. అబ్రాహాము ప్రేమించాడు కనుక దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. అబ్రాహాము ప్రేమించాడు కనుక అబ్రాహాము దేవుడితో ఉంటున్నాడు, ఆయన చెప్పినట్టు నడుస్తున్నాడు. ఈరోజు పెద్దలు కావచ్చు, చిన్నపిల్లల వరకు కావచ్చు, ఎవరైనా అబ్రాహాము వయసు 75 ఏళ్ళప్పుడు పిలిస్తే ఆ వయసులో కూడా దేవునికి లోబడి జీవించడం మొదలుపెట్టాడు. మనం అలాంటి లోబడే జీవితంగా ఉంటే పిల్లలు యవనస్తులైన, వృద్ధులైన, నడిగారు వాళ్ళైనా దేవుడు అమితముగా వారిని ఆశీర్వదించి అనేకులకు కూడా ఆశీర్వాదకరమైన వారిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలాగా మనం ఉండాలి. కానీ యవనస్తులేని మనం సృష్టికర్తను మనం మర్చిపోకుండా దేవుడి వైపు చూస్తూ, దేవుడి మార్గాలలో ఎవరైతే, ఆయన యొక్క మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు దీవెనకరంగా మార్చబడతారు. ఆమేన్. అది దేవుడు దేవుడిని ప్రేమించడం అంటే. ఏది చెబుతాడో అది చేయటం. ఆదివారం మందిరానికి రావాలి అని అంటే ఖచ్చితంగా ఆదివారం ఎన్ని పనులున్నా ఆదివారం మందిరానికి రావాలి. కూడికలు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆ కూడికలు వెంటనే పెట్టుకోవాలి. కూడికలకు హాజరు కావాలి, మీటింగ్స్కి హాజరు కావాలి. మనం వీటికంటే ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఎంజాయ్మెంట్. యవనస్తులు ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే ఇక్కడికి వస్తే సత్యము, ఇక్కడికి వస్తే దేవునికి లోబడాలి, అమ్మో మా వల్ల కాదనుకుంటారు. కానీ బయటికి వెళ్తే ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్. అక్కడ ఎంజాయ్ ఉంటుంది కనుక వెళ్తారు. ఇక్కడే అంతకు మించిన సంతోషం ఉంటుంది మందిరంలో. ఎందుకంటే వాక్యము నీతో మాట్లాడినప్పుడు నీ హృదయాలు తెరవబడి, రక్షించబడి, తర్వాత ఆశీర్వాదకరంగా వాళ్ళ కుటుంబాలకి ఈ బిడ్డలే దీవెనకరంగా ఉంటారు. కాబట్టి వారు ప్రతి ఒక్క యవ్వనస్తుడు యవ్వన కాలంలో దేవుని సన్నిధికి రావాలి. అలా దేవుడి మాట వినేవారే నిజమైనటువంటి దేవుని ప్రేమించేవారు. అలాంటి వారు ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే యాకోబు గురించి మనం ఒకసారి చూద్దాం. యాకోబు గురించి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నట్టుకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఏమన్నాడు? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము, మరియు నీవు నాకిచ్చు యావత్తులు
10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. యాకోబు యవ్వనస్తుడు. యాకోబు ఎవరు? యవ్వనస్తుడు పెద్దనారాయణ అనే పట్టణానికి లాబాను అనే తన మామ ఇంటికి వెళ్తున్న టైంలో రాత్రి అయిపోయిన తర్వాత ఆయన చాట పడుకున్నప్పుడు దేవుడు కనిపించి మాట్లాడితే అతడు తెల్లవారుజామున లేచి అంటున్నాడు, నేను వెళ్ళు మార్గంలో నీవు నాకు తోడై ఉంటే, అంటే ఏ అపాయం రాకుండా కాపాడితే అంటున్నాడు. వాస్తవంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక నువ్వు వెళ్ళే మార్గం అంతటి కూడా ఎవరు తోడుకుంటారో చెప్పండి? దేవుడే నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు? నువ్వు ఎటు వెళ్తున్నావు? అరణ్యంలో నువ్వు నివసిస్తున్నప్పుడు, అరణ్యంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కడివే అయినా సరే దేవుడు అంట నీకు తోడుగా ఉంటాడు. యాకోబు కూడా అదే ప్రార్థిస్తున్నాడు, తండ్రి దేవా, నేను వెళ్ళే మార్గంలో నీవు నాకు తోడుగా ఉండు. నేను వెళ్ళిన స్థలంలో నాకు ఆహారం కొరత కాకుండా, నాకు వేసుకోవడానికి వస్త్రాలు కొరత కాకుండా నేను చూస్తే నేనేం చేస్తానో తెలుసా? నా ఆస్తిలో 10వ వంతు నేను నీకు ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. యాకోబు మొక్కుబడి ఎలా ఉంది? యాకోబు తన హృదయపూర్వకంగా మొక్కుకున్న మొక్కుబడి, నా కష్టార్జితంలో నువ్వు నన్ను ఆశీర్వదించే ఆశీర్వాదంలో, అది భూపంటలో కావచ్చు, పశువుల్లో కావచ్చు, నేను చేసే వ్యాపారంలో కావచ్చు, నేను వెళ్ళే ప్రతి పనిలో కావచ్చు, నా కష్టార్జితంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా నాకు వచ్చిన ఆస్తిలో 10వ భాగాన్ని నీకు ఇస్తానని, ప్రతి రూపాయలు నీకు 10వ భాగాన్ని ఇస్తానని దేవుడితో మొక్కుబడి చేసుకున్నాడు. నిజంగా అంటే అద్భుతం. దేవుడితో అలాగే ఎప్పుడైతే మొక్కుబడి చేసుకున్నాడో, ఆయన వెళ్ళే మార్గం అంతట్లో కూడా దేవుని దూతలు తనకు తోడుగా ఉన్నారు. కరెక్ట్గా 16లో 20 సంవత్సరాలు ఆయన అదే గ్రామంలో నివాసం చేస్తున్నాడు. ఆ 20 సంవత్సరాలలో దేవుడు అద్భుతముగా 2 భార్యలుగా దేవుడు ఆశీర్వదించాడు యాకోబుకి. గొర్రెలు, ఒంటెలు, గొడ్లు, మేకలు, ఇలా విస్తారమైన సంపదను దేవుడు వారికి అనుగ్రహించేశాడు. ఎంత అనుగ్రహించాడు చూడండి. ఆయన ఎక్కడ పోయినా గొర్రెల కాసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. ఆనాడు అరణ్య ప్రాంతాలు నల్లాగా ఇప్పుడు లేవు. ఇప్పుడు అరణ్యం మొత్తం కొట్టివేయబడింది. అప్పుడు బాగా అరణ్యం ఉండేది. అప్పుడు సింహాలు, ఎలుగుబంట్లు, పులులు ఎప్పుడు ఆ మేకలు ఉన్న కాడ, గొర్రెలు ఉన్న కాడ, ఆ మందల కాడ ఏం చేసేవి? వచ్చి వాటితో పాటుగా వండుకుంటే చిన్నగా ఏదో ఒక దాన్ని ఆటాడి పట్టుకొని తీసుకొని వెళ్ళి తినేది. అలాంటి విధంగా ఉన్నటువంటి సమయంలో కూడా యాకోబుకు నష్టం ఏమాత్రం కలగకుండా ఆయన మార్గంలో అన్నిటిలోనూ దేవుడు తోడే ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు అండి. మనము ఆయన గట్టిగా ప్రేమిస్తే, హృదయపూర్వకంగా ఆయనకి ఇష్టమైంది మనం ఇవ్వటానికైనా, ఆయనకి ఇష్టమైంది ఆయనను ప్రేమించడానికైనా, ఆయనకి ఇష్టమైన మార్గములో నడవటానికైనా, ఇష్టంగా తనకు నచ్చిందాన్ని చేయడానికి ఇష్టపడితే దేవుడు నువ్వు వెళ్ళు ప్రతి మార్గములో నీకు తోడే ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి పనిలో నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాడు. వ్యవసాయంలో ఆశీర్వదిస్తాడు. అత్యధికముగా నేను దీవించి నువ్వు జాబులో దీవిస్తాడు. అత్యధికమైన ఉన్నతమైన జాబులు ఇస్తే అక్కడే శాలరీ కూడా నీకు ఎక్కువగా పెంచి అక్కడే ఉన్నతమైన అధికారిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అద్భుతమైన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి గొప్ప దేవుడు.
కూడా నీకు లోటు రానివ్వకుండా ఆశీర్వదించాడు. యాకోబు విషయంలో ఆహారానికి లోటు రాలేదు, వస్త్రానికి లోటు రాలేదు, సంపదకు లోటు రాకుండా, తన కుటుంబంలో తన భార్యలకు పిల్లలు లేదన్న బాధ లేకోకుండా అన్ని విధాలుగా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అంత ప్రేమను కలిగి, అంత సహాయం చేయగలిగే దేవుడు, అంత శక్తిమంతుడు. విషయం చెప్పిన యాకోబు పోయేటప్పుడు లాబాననే తన మామింటికి వెళ్ళేటప్పుడు ఒక్క ఉత్త చేతితో ఒక కర్రను పట్టుకొని వెళ్ళాడు. నదిని దాటి అవతలికి వెళ్ళాడు. ఉత్త కర్ర ఆయన దగ్గర ఉంది, రూపాయలు బిల్లలు. తనతో పాటు ఎవరు లేదు, తనతో ఆస్తి ఏమీ లేదు. కానీ అదే నది దాటిపోయిన వాడికి మళ్ళా అదే నది దాటి తన ఊరైన కానానికి వచ్చేటప్పటికి తనకు భార్యలు ఉన్నారు, తనకు దాసీలు ఉన్నాయి, తనకు దాసులు ఉన్నారు, పనివారు ఉన్నారు, తనకు సంపదలు ఉన్నాయి, తనకు బిడ్డలు ఉన్నారు. అంతగా దేవుడు కొత్త చేతులతో వెళ్ళిన వాడిని తిరిగి సమృద్ధి కలిగిన వాడిగా తీసుకొని వచ్చాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సమృద్ధితో నింపే దేవుడు. నువ్వు దేవుడితో నడిచిన సాగు, నువ్వు నడిచి ఆయన హృదయపూర్వకంగా గట్టిగా నువ్వు పట్టుకోగలిగితే దేవుడు ఉన్నతమైన కృపను నీకు అనుగ్రహిస్తావు. ఎలాగ దీవించాడో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇంకా అది రాసిన విషయం 32 10 వచనం 15 వచనం 10 నుంచి 15 వచనం 32. చూడు, నీ సేవకులకి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ వాగ్దానం దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారముటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏసావు వరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆవుతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందలు వేరుగా పంపించారు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చూశారు. అది కూడా ఇప్పుడు చదివిన దాంట్లో ఒక భాగము, ఒక వంతు. అంటే దేవుడు ఒక వంతును తీస్తే అన్ని ఒంటెలు, అన్ని గొర్రెలు, అన్ని మేకలు, అసలు చెప్పరానంత లెక్క చూసి ఒక్క వంతు, ఒక భాగం అంటే 4 వంతులలో ఒక మూల వంతు తీసేస్తే ఇంకా 3 వంతులు పైనే ఎన్ని లక్షల గొర్రెలు ఉంటాయి, ఎన్ని లక్షల వంతులు ఉంటాయి, ఎన్ని లక్షలు మేకలు ఉంటాయి, ఎన్ని లక్షలు చెప్పడానికి తరము కానంత ఆస్తిని దేవుడిచ్చాడు. ఆయన పంచిపెట్టగా, ఆయన ఇవ్వగా, ఏడుపరచగా కూడా ఇంకా ఎంతో గొప్ప ఆస్తిని తనకు దేవుడు అనుగ్రహించాడు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. అంతగా యాకోబు అంటున్నమాట, నువ్వు నాకు తోడై ఉండి నన్ను పోయిన మార్గంలో ఏ అపాయం రాకుండా నన్ను విస్తరింపు చేసి నన్ను ఆశీర్వదిస్తానని నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా అంటున్నాడు. ఆ వాగ్దానమే యాకోబును ఆశీర్వాదం వైపు నడిపించింది. హల్లెలూయా. ఆయన మాట చూడండి, ఇచ్చిన ఆ మాటే యాకోబును దీవించడం దేవుడు మొదలుపెట్టాడు. ఈరోజు నువ్వు నడిచే దేవుడు, నువ్వు నడుస్తున్న దేవుడు, వెంబడిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఈ సృష్టికి మూల కారణమైన వాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఏ పేదరికంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడద్దు.
ఉత్త చేతులతో ఉన్నావన్న బాధ నీకొద్దు. ఉత్త చేతులే రేపుడుకు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఇచ్చేవాడిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇచ్చే స్త్రీగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇచ్చే బిడ్డలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇచ్చే కుటుంబముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతగా దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు అలాంటి దేవుడితో ఉన్నావు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడితో ఉన్నావు. ఆయన మాట ఇస్తాడు, మాట ప్రకారం నీ పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి నీవు ఆయనకి ఇచ్చినటువంటి మొక్కుబడి చూడండి. యాకోబు మొక్కుబడి చేసుకున్నాడట. ఆ మొక్కుబడిని యాకోబును దేవుడు ఆశీర్వదిస్తే దేవునికి కూడా 10వ వంతు తన ఆస్తిలో ఇచ్చేవాడట. దేవుడేమి మొక్కుబడి చేసుకోమని అనలేదు. కానీ ఉత్త చేతులతో ఉన్న నన్ను ఇంతగా నన్ను దేవుడు దీవించినప్పుడు నా దేవునికి, నా దేవుని మందిరానికి, నా దేవుని యొక్క సేవకు నేను ఎందుకు ఇవ్వకూడదు? నాకు కలిగిందల్లా దేవుని ఆస్తి కదా. కనుక నా ఆస్తి మొత్తం దేవునిది కనుక నేను దేవునికి ఇస్తానని దేవుడికి మొక్కుబడి చేసుకొని ఆ మొక్కుబడి చేశాడు. అలా తను ఉన్నంత కాలం, తనకు వృద్ధి పొందినంత కాలం, తన ఆస్తి పెరిగినంత కాలము, జీవిత కాలము మొక్కుబడి చెల్లిస్తూనే ఉన్నాడంట. 10వ వంతు ఇస్తూనే ఉన్నాడంట. ఇచ్చిన కొలది యాకోబు దీవించబడుతూనే ఉన్నాడు. నువ్వు ఇచ్చేది దేవుడు ఇచ్చే దాంట్లోనే, కానీ నువ్వు ఇచ్చే కొలది ఇంకా నువ్వు దేవుడి ద్వారా ఆశీర్వదించబడతావు. దేవునికి ఇవ్వటం నేర్చుకున్న బిడ్డ ఎప్పుడు ఇచ్చే స్థితిలోనే ఉంటారు, కానీ వాళ్ళు పుచ్చుకునే స్థితిలో ఉంటారు. వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడతారు. యాకోబు తనకు తెలుసు కాబట్టి మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుబడి ప్రతి దినము ప్రతిసారి దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు. అలాగే యాకోబు అభివృద్ధి పరచబడుతూనే వచ్చాడు. ఈరోజు మన జీవితం కూడా ఒక ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే నువ్వు నిజంగా ఇష్టపడితే ప్రభువునే నా ప్రభువు, నా దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, ఆయన వల్లే నేను దీవించబడుతున్నానని నీవనుకుంటే నువ్వు ఇష్టపడే వ్యక్తి అయితే ఆ ఇష్టపడే వ్యక్తి తన దేవుని ఇష్టాలను కూడా తెలుసుకొని, తన దేవుని ఇష్టాన్ని తెలుసుకొని కూడా తన దేవుని ఇష్ట ప్రకారం నడుస్తాడు. ప్రేమించేవారు ప్రేయసి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తారు. తన బిడ్డలను ప్రేమించాడనుకోండి, తండ్రి కానీ తల్లి కానీ, బిడ్డకి ఏం కావాలో తండ్రికి తెలుసు కాబట్టి ఆ బిడ్డ అడగకముందే తండ్రి తీసుకెళ్ళిస్తాడు. ఎందుకు అంటే తండ్రి ఆ బిడ్డల్ని అమితముగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు కూడా తండ్రి ఇష్టాన్ని తెలుసుకున్న నీవు తండ్రికి నువ్వు ఇవ్వడానికి వెనకాలి. ఎందుకంటే నువ్వు అమితముగా తండ్రిని ఆరాధిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. ఇది దేవుడిని ఆరాధించే పద్ధతిలో నిజంగా ప్రేమించేవాడు చేసి అలా నడిచేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జియా గురించి చెప్తా. ఉజ్జియా గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన 2వ దినవృత్తాంతాల గ్రంథము. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా. అంటే దేవుడు వర్ధిల్ల చేశాడు అంటే ఎప్పుడు వరకు అంట? అతడు దేవునితో నడిచినంత కాలం.
ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంతగా, అంటే ఈరోజు మనము దేవుణ్ణి ఆశ్రయించుతున్నాం, దేవుని వద్దకు వస్తున్నాం. అదే జీవిత కాలం అంతా ఉన్నప్పుడు ఆయన అంటాడు, దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాడు. ఎప్పటి వరకు? అతడు దేవునితో నడిచినంత కాలం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినంత కాలం, దేవునికి నచ్చిందేదో తెలుసుకొని ఆ ప్రకారము ఆ రాజ్యంలో చేసినంత కాలం కూడా దేవుడంట అతన్ని వర్ధిల్లింప చేశాడంట. అంటే ప్రతి దినము కూడా దేవుడు అనేక ప్రజలు ఎదుట దాన్ని ఘనపరుస్తూ వచ్చాడు. ఆ రాజ్యంలో అతని కంటే గొప్పగా ఎవరు లేనంతగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడంట. ఎప్పుడు ఆయన ఉజ్జియా తన దేవుడు కావాలి, నా దేవుడి మాట నేను వినాలి అన్నాను, తన దేవుని వైపు చూసి తనతో నడిచాడు కాబట్టి నడిచినంత కాలము దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము మన తుది శ్వాస ఉంటుంది కదా, ఆ శ్వాస విడిచే వరకు కూడా దేవునితో నడిస్తే, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన మాట ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారాలు, ఆయనకి ఇష్టం ఏంటో తెలుసుకొని జీవించడం మొదలు పెడితే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నువ్వు ఆయనతో ఉన్నంతకాలం ఖచ్చితంగా నీతో ఆయన ఉంటాడు, ఆయనతో నువ్వు ఉంటావు. ఆయన ద్వారా వచ్చే ఏ ఆశీర్వాదం నీకు రాకుండా మానదు. హల్లెలూయా. ఇది దేవుడితో ఉన్న బంధం. మనం ఒక ఉజ్జియాలాగా చక్కగా నడిచేవారిగా ఉండాలి. నడిస్తేనే ఆశీర్వాదం, ఆయన సన్నిధిలో జీవిస్తేనే ఆశీర్వాదం. ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ఇష్టాన్ని నెరవేరిస్తేనే మనకు ఆశీర్వాదం. అలా నడిచాడు. నడిచినంత కాలం ఉజ్జియా వర్ధిల్లుతూనే ఉన్నాడట. తర్వాత వచనం చదువు, 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. స్తోత్రం కలుగును గాక. చూడండి, అతడు స్థిరపడు వరకు, అంటే అది పేదవాడు అనుకున్నాం మాట వస్తుంది. అతడు స్థిరపడు వరకు ఏం చేయాలి? అతడు స్థిరపడి వరకు ఒక వ్యాపారం చేయాలనుకో, అతడు స్థిరపడి వరకు వ్యాపారం చేయాలి. అవును, ఏదైనా ఒక వృత్తి మొదలు పెట్టాలి, ఒక ఆలోచన మొదలు పెట్టాలి. నేను స్థిరపడి వరకు. ఒకరోజు ఒక వ్యక్తి, నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు పొందాను, నేను ఆలోచన ఏంటంటే ఒకటే, నేను ఎలాగైనా ఒక జాబులో స్థిరపడాలనుకున్నాను. మధ్యలో నాకు అనేక కష్టాలు వచ్చాయి, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ నా గోల్ అంతా ఏంటయ్యానంటే, నేను స్థిరపడాలి. నేను నా జాబులో స్థిరపడితే నా ఇంటిని పోషించుకోగలుగుతాను. నా యొక్క పనిలో నేను స్థిరపడితే నా భార్యను పోషించుకోగలుగుతాను, నా పిల్లలను పోషించుకోగలుగుతాను, నా కుటుంబ సభ్యులు అందరినీ కూడా నేను పోషించుకోగలుగుతాను. నాకంటూ ఒక ధనం ఉంటుంది, నాకంటూ ఒక గౌరవం ఉంటుంది, నాకంటూ ఒక సమాజంలో ఒక విలువ ఉంటుంది అని ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేసి